మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఎటువంటి సమస్యలకైనా శ్రీ మైసమ్మ తల్లి ముందు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరం అయ్యిందా? ప్రేమించిన అబ్బాయి దూరం అయ్యాడా? అయితే ఈ పూజారి గారిని ఒక్కసారి సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేస్తున్నారు. గడియలలో పరిష్కారం చేస్తున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఎటువంటి సమస్యలకైనా శ్రీ మైసమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. సెప్టెంబర్ 30వ తేదీన కుంభరాశి వారి జాతకులు, మీ యొక్క శత్రువు మీపై ఇంకా కోపం చూపించి మిమ్మల్ని సర్వనాశనం చేయడానికి ఎన్నో రకాల కుట్రలు, కుయుక్తులు పన్నుతున్నారు. వెంటనే మీరు ఇలా చేయండి. ఈ యొక్క పరిహారాన్ని పాటించండి. ఈ దేవత ఆరాధన చేసి ఈ యొక్క పరిస్థితుల నుండి బయటపడే ప్రయత్నం చేయండి. లేకపోతే గనక ఇటువంటి గడ్డు పరిస్థితులు మిమ్మల్ని మానసికంగా కృంగతీస్తాయి. తస్మాత్ జాగ్రత్త. అసలు ఏం జరగబోతుంది? కుంభరాశి జాతకులకు సెప్టెంబర్ 30వ తేదీన ఎటువంటి ఫలితాలు అయితే పొందుకోబోతున్నారు, ఎవరి వలన ఇటువంటి ఇబ్బందులు కలగబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఇక సెప్టెంబర్ 30వ తేదీ నుండి కూడా ఈ రాశి జాతకులు 1కి 10 సార్లు ఆలోచించి గాని ఏ నిర్ణయం తీసుకోవద్దు. అలాగే మీ యొక్క నిర్ణయాల విషయంలో ఎప్పుడు కూడా శ్రద్ధ వహించే మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకోబోతూ ఉన్నారు. దీనికి గల ముఖ్య కారణం ఏమిటంటే గనక ఈ యొక్క శత్రువులనే చెప్పాలి. వారు మిమ్మల్ని చాలా వరకు కూడాను అధోగతి పాలు చేసేందుకు సర్వ ప్రయత్నాలు చేయబోతూ ఉన్నారు. వారి యొక్క ప్రయత్నాలు కూడా ఫలించే దిశగా ఈ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ శత్రువు మీ మీద కోపం చూపించబోతున్నాడు. ఎందుకు అంటే గనక వారి యొక్క అసూయ, ద్వేషాలు ఇందుకు గల ప్రధాన కారణంగా చెప్పడం జరుగుతుంది. కుంభరాశి వారి జాతకులు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా వీరు పాములాగా కాటేస్తారు మిమ్మల్ని. ఈ యొక్క ఇబ్బందులు తప్పించుకోవాలి అంటే గనక ఖచ్చితంగా ఏ నిర్ణయం అయినా కూడాను పెద్దవారి యొక్క సలహా సూచనలతోనే తీసుకోండి. మీ యొక్క పెద్దవారిని ఎప్పుడు సంప్రదించండి. ఏ చిన్న సమస్య అయినా వారితోనే చెప్పండి. స్వయంగా ఏ నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు. ఎందుకు అంటే గనక మీ చుట్టుపక్కల ఉన్న వారిలో శత్రువులు ఎవరో మీరు గ్రహించుకోలేకపోతారు. వారు మీతో తీయగా మాట్లాడతారు. వారు మీ మంచి కోరుకునే వ్యక్తుల్లాగా కనిపిస్తారు. కానీ వారికి మాత్రం లోలోపల మీ మీద చాలా కోపమే ఉన్నది. చాలా ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు. వారి యొక్క ఆలోచనలు అన్ని కూడా వారి జీవితంలో వారు పైకి ఎదగడం కోసం కాదండి, మిమ్మల్ని అధహ పాతాళానికి త్రొక్కేయడం కోసమే వారి యొక్క పన్నాగాలు పన్నుతున్నారు. అయితే మీరు అన్నింటా కూడాను కుటుంబ సభ్యుల యొక్క సలహా సూచనలు పరిగణలోకి తీసుకోండి. మీ మేలు కోరుకునే వారిని నమ్మడం మొదలు పెట్టండి. కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి ఇబ్బందులను ఇక పక్కన పెట్టేయండి. మీ మేలు కోరుకునే వారితో ఖచ్చితంగా మీ యొక్క బంధాన్ని కొనసాగించే ప్రయత్నం చేయండి. అయితే మీ యొక్క శత్రువులు ఎవరో కాదండి, మీ చుట్టుపక్కల ఉంటున్నటువంటి మీరు బాగా నమ్ముతున్నటువంటి మీ యొక్క స్నేహితులు. మీరు చిన్నవారు అయినా పెద్దవారు అయినా మీ యొక్క స్నేహితుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా తులారాశి జాతకులు మీకు స్నేహితులుగా ఉన్నట్లయితే గనక వారిపైన ఒక కన్నేసి ఉంచండి. వారి యొక్క ప్రతి పని మీద కూడాను మీరు శ్రద్ధ వహించండి. వారి యొక్క పన్నాగాలలో మీరు చిక్కుకోకుండా మిమ్మల్ని మీరు కాపాడుకునే ప్రయత్నం చేయండి. అయితే ఈ రాశి జాతకులు ప్రతి శుక్రవారం తిథి నాడు దుర్గాదేవిని పూజించాలి. అది కూడా పొద్దున్న సాయంత్రం ఎరుపు రంగు పుష్పాలతో అమ్మవారిని పూజించండి. దుర్గా స్తుతి చేయండి. ఎంతో మేలు కలుగుతుంది. శత్రువుల వినాశనం జరుగుతుంది. తప్పకుండా ఇలా చేయండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.